అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, నిన్ను నే పాడనా స్తుతినే చేయనా, నా బ్రతుకంత నీతోనే నే నడువనా, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, విరబూసే పూలే నీ ప్రేమను వివరించెనే, విరబూసే పూలే నీ ప్రేమను వివరించెనే, నీ మాటల మకరందమే, నీ మాటల మకరందమే నా జిహ్వకు అతి మధురము, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, ఉదయించే కిరణమే నీ రాకను వివరించెనే, ఇంకా నువ్వు అంగీకరించకపోతే ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నారు, నీ హృదయంలో వచ్చి ఆయన నివాసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మీరు ఆయన అంగీకరించండి, ధన్యులు అవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు యోహాను సువార్త 3:15 కూడా చూస్తే, అలాగే విశ్వసించి ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం, ఆయన అంగీకరించిన తర్వాత ఆయన బిడ్డలం అవుతాము, ఆయన కుమారులం అవుతాము. ఆయన కుమారులం అయితే మనకి ఏమిస్తారు? నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్ అన్నమాట. ఎప్పుడు ఆయనతోనే జీవించి ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన ఇచ్చే వాగ్దానం నిత్య జీవము పొందినట్లు, మరి నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇది ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుణ్ణి అలాగ నిత్య జీవం ఇస్తానని అభయమిస్తున్నటువంటి దేవుని నువ్వు కలిగి ఉండాలని, కలిగి ఉన్నట్లయితే దేవునికి వందనములు. ఇంకా కలిగి లేకపోతే అటు దేవుని నువ్వు ఆహ్వానిస్తూ మరి నీ జీవితం ధన్యకరంగా మార్చుకోవాలని దేవుని నామం పేరిట నేను మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. కీర్తనలో 37వ అధ్యాయంలో కూడా చూస్తే 37, 34లో కూడా చూడండి దేవుని వాక్యం, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఎప్పుడైతే మనం ఆయన కోసం కనిపెట్టి, విశ్వాసుల కొరకైన వాగ్దానాలు అన్నారు, ఆయన కొరకు మనం కనిపెట్టుకుని ఉంటామో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకునేలాగా. ఎప్పుడైతే ఆయన బిడ్డలం అవుతామో అవన్నీ ఆయనే చూసుకుంటాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం అప్పుడు అవన్నీ అనుగ్రహించబడము. అన్నీ అంటే అట్లా అన్నీ ఉన్నాయి. కాబట్టి ముందు మనం ప్రభువులకు రావటం, ప్రభువులకు వచ్చిన తర్వాత మనకి ఏది అవసరమో ప్రభు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన హెచ్చిస్తాడంట. మనల్ని హెచ్చించే దేవుడుగా ఉన్నాడు, మనల్ని ముందుకు నడిపించే దేవుడుగా ఉన్నాడు. కనుక దేవుని యందు విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళటకు ప్రభు మనకి సహాయం చేయాలి. మార్కు సువార్తలో కూడా చూస్తే చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయంలో కూడా చూస్తే 9:23లో చూస్తే దేవుని వాక్యం, అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే, విశ్వాసం కావాలి మనకి. ఇక్కడ ఏమని వాగ్దానం, విశ్వాసుల కొరకైన వాగ్దానాలు అంటున్నారు కదా. కానీ నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనం వల్ల అవ్వాల్సిందంటే నమ్మాలి, నా దేవుడు నా కోసం ఏదైనా చేయగలడు, ప్రాణమే పెట్టాడు కదా, ఇది ఎందుకు చేయలేడు? అది అంతకుముందు కూడా అదే సంభవించింది. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, అక్కడ దయ్యం పట్టిన వ్యక్తిని చూస్తే వారు ఆయన ఎద్దకు వారిని తీసుకుని వచ్చి, దయ్యము ఆయనను చూడగానే వారిని విలవిలలాడించెను.
గనుక వాడు నేల మీద నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండును. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలం అయింది అని అడుగుతారు. అప్పుడు బాల్యం నుండి అని అంటున్నారు. అది వాని అడుగగా అతడు, బాల్యం నుండి అది వాని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడదోయను. ఏమైనా నీ వల్ల అయితే, అది దేవుణ్ణి అంటున్నారు చూడండి. ఎవరన్నా నీ వల్ల అయితే చేయి దేవుడా అంటే ఆయన ఏమంటున్నారు, నమ్మటం నీ వల్ల అయితే చేయడానికి నాకేమిటంటే అభ్యంతరం లేదు. నమ్మటం మన వల్ల అవ్వాలి. ఆయన చేస్తాడు, ఆయన చేయగలడు, ఆయన సమర్థుడు. చాలాసార్లు మనలో మనం ప్రార్థన చేస్తాం కానీ నమ్మమన్నమాట. జరిగితే జరుగుద్ది, లేకపోతే లేదు, ప్రార్థన చేద్దాం అన్నట్టు. అలా కాదు, ప్రభు అలా దాన్ని కోరుకోవట్లేదు. మనం విశ్వసించినప్పుడు, మన సంపూర్ణ విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి, 11:24 కూడా చూస్తే, మార్కు సువార్తలోనే 11:24 కూడా చూస్తే ఏమంటున్నాడు ఇక్కడ కూడా, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటిని పొంది ఉన్నామని నమ్మాలి. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా, మనం ప్రార్థన చేస్తాం రొటీన్గా. అలా కాదు, మనం ఇది జరుగుతుంది, ఇది దేవుడు చేయగలడు అని నమ్మాలి. అసాధ్యాలను కూడా సాధ్యం చేయగల సమర్థుడు. అయితే వాగ్దానాలు వాటి కాలంలో నెరవేరుతాయి. ఆయనకు ఒక చిత్తం ఉంటుంది మన ఎడల, ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది, ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్రకారంగా ఆయన చేస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటారు. అంతేగాని ఇవాళ అడిగేస్తే మనం వెంటనే జరిగిపోవాలని అన్నట్టుగా మనం చూస్తాం. అలా కాదు, ఆయన టైం రావాలి. అది కూడా కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు 11:24లో, మనం ప్రార్థించి అడిగేవన్నీ పొంది ఉన్నాము. నేను అడిగాను కాబట్టి నా దేవుడు నాకు ఇస్తాడు. పొంది ఉన్నామని నమ్మాలి. నమ్మకం ముందు విశ్వాసం ఉండాలి. ఓ తల్లి బిడ్డ ప్రార్థనకి వెళ్తున్నారండి. తల్లి బిడ్డ ప్రార్థనకి వెళ్తే వర్షం కోసం ప్రార్థన చేస్తున్నారండి. చర్చిలో వర్షం కోసం ప్రార్థన చేయడానికి అమ్మ బయలుదేరింది. అమ్మ వెనకాల వీడు కూడా బయలుదేరాడు అనమాట. చక్కగా అయితే వర్షం కోసం ప్రార్థన చేస్తున్నారని చెప్పి వీడు గొడుగు పట్టుకుని బయలుదేరాడు. వీడు బొడ్డాడు. ఎందుకు గొడుగు తీసుకుని వస్తున్నావు అంటుంది మమ్మీ. వర్షం కోసం ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నావు కదమ్మా అందరికీ, మరి వచ్చేటప్పుడు తడిచిపోతాం కదా, అందుకే చెప్పి నేను గొడుగు తీసుకొస్తున్నాను అన్నాడట. వదిలిపెట్టు, ప్రార్థన చేస్తున్నాం, అయ్యగారు ప్రార్థన చేయమన్నారు కాబట్టి ప్రార్థన చేస్తున్నాం, కానీ ఖచ్చితంగా వర్షం వస్తుందా ఏంటి, వదిలే గొడుగు లోపల పెట్టందంట. అది చూడు, విశ్వాసం లేదా ఆమెకి. కానీ ప్రభు అంటున్నారు, ఈ చిన్న బిడ్డ లాంటి విశ్వాసం కలిగి ఉండండి అంటున్నాడు. ఆ చిన్నోడికి ఉంది. అమ్మోళ్ళు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు చర్చిలో వర్షం కోసం, కనుక వచ్చేటప్పటికి అలా వర్షం వస్తుంది కాబట్టి తడిసిపోతామని గొడుగు పట్టుకున్నాడు. చాలాసార్లు మన విశ్వాసం, ఆ చిన్న బిడ్డలకు ఉండే విశ్వాసం కూడా ఉండదు. ప్రార్థన చేస్తున్నాం కానీ అవన్నీ జరిగిపోద్దా ఏంటి, అవిశ్వాసం. ముందు అవిశ్వాసంతోనే మొదలు పెడతాం. అందువల్లే మనకు కొన్ని కార్యాలు చూడలేమన్నమాట. కానీ దేవుని వాగ్దానం ఏమనుందంటే, నమ్ముట నీ వల్ల అయితే. అంటే ప్రార్థన చేయనప్పుడల్లా అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మండి, తప్పకుండా నా దేవుడు దయచేస్తాడు నాకు అని మనం నమ్మాలి అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మనకు దేవుడు ఇస్తున్న వాగ్దానాలు. ప్రేమేంటంటే వాళ్ళ మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని వాగ్దానాల్లో ఎప్పుడు కూడా అవునన్నట్టే ఉన్నాయి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా చూస్తే చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా చూస్తే 12వ వచనం చూడండి, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవియో అతడు చేయను. ప్రభు ఎంత ఉన్నతంగా మాట్లాడుతున్నారో చూడండి మన గురించి. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. సహజంగా నా వల్లే చేస్తారు, నా స్థాయికి ఎదుగుతారు, నా స్థాయికి ఎదుగుతారు అని అనుకుంటాం. కానీ నాకంటే గొప్ప కార్యాలు అంటే ఎంత విశ్వాసం మనం ఉంచాలని ప్రభు కోరుతున్నాడో, ఎంత అభయం ఇస్తున్నారో చూడండి. నా యందు విశ్వాసం ఉంచేవారు నాకంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఏం డౌట్ లేదు, నిశ్చయంగా. కాబట్టి దేవుని యొక్క మాటలు, వాగ్దానాలు మనం నమ్మాలి. అది నేను మాట్లాడుతూ ఉన్నాను. విశ్వాసంతో మన జీవితయాత్రను ప్రారంభించాం నూతన సంవత్సరంలో. మరి కనుక వచ్చేటువంటి పరిస్థితులన్నింటిలో వీటన్నిటిలో దేవుని వాగ్దానాలు ఎంత మరి బలంగా ఉన్నాయో చూడండి.
వీటిని మనం తీసుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అంతేకాదు 1 పేతురు 2:6 కూడా చూడండి. పేతురు పత్రికలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే 2వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే దేవుని వాక్యం చూడండి. ప్రియమైనటువంటి వారులారా, ఏలైన ఇదిగో నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపరచబడ్డు. మనం ఎప్పుడు కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచాం, సిగ్గుపడం. ఎందుకంటే సిగ్గుపరచడు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇస్తున్నాడు, చూడు నా ఎందు విశ్వాసం ఉంచావు, నీ జీవితయాత్రలో ముందుకు నువ్వు సిగ్గుపడవు. ఏదైనా సరే నువ్వు అటెంప్ట్ చేసినప్పుడు, నువ్వు తలపెట్టుకున్నప్పుడు, నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు సిగ్గుపరచడు దేవుడు. సిగ్గుపరచనని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు ఆయన విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన విశ్వాసం ఉంచినప్పుడు మనం సిగ్గుపరచడు. మనకు తోడుగా ఉండి మన ఆత్మీయ జీవితాల్లో నడిపించుటకు ఆయన ఎంతైనా సిద్ధముగా ఉన్నారు. ప్రియమైనటువంటి వారు కనుక విశ్వాసులు, దేవుణ్ణి అడిగినటువంటి, దేవుణ్ణి కలిగినటువంటి మనము ఎలాగ ముందుకు వెళ్ళాలో, మరి ఎన్ని వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడో మన వాక్యపు వెలుగులో మనం చూసుకున్నాము. ఇప్పుడు చూడండి, దేవుణ్ణి కలిగిన తర్వాత కూడా మనము కొన్ని దీనుల కొరకైన వాగ్దానాలు, 3వదిగా దేవుణ్ణి వెతికే వారికి వాగ్దానాల గురించి మనం మాట్లాడుకున్నాము. విశ్వాసుల కొరకైన వాగ్దానాలు మనం మాట్లాడుకున్నాము. దీనుల కొరకైన వాగ్దానాలు, ఎవరైతే దీనత్వము కలిగి దేవుని యందలి భయము కలిగి, చూడండి యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో. దేవుని వాక్యం యెషయా 66:2లో, ఎవడు దీనుడై నలిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్న వారినే నేను దృష్టిస్తున్నాను. దీనులకి ఎంత ఆయన దృష్టి, ఆయన మనసు ఉందో చూడండి. ఎవడు దీనుడై నా మాట విని వణికేవాడంగా ఉండాలి. ఓ దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది కదా, దేవుని వాక్యం ఇలా ఉంది కదా, కాబట్టి నేను ఈ వాక్యానుసారంగా జీవించాలి, ఈ వాక్యానుసారంగా నేను ముందుకు వెళ్ళాలి. అదిగో ఈ వాక్యం ఇలా ఉంది కదా, నేను ఇలా చేయకూడదు, ఈ తప్పు చేయకూడదు, ఈ వాక్యానికి విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా నేను నడవకూడదు అని చెప్పేసి మనం వాక్య పిల్లలో సరిచేసుకున్నప్పుడు దేవుడు వాళ్ళనే దృష్టిస్తున్నాడంట. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండునో. ఆయన మాట అంటే వణుకు ఉండాలి మనకి. అమ్మో, దేవుని మాట ఇలా సెలవిస్తుంది కదా, నేను ఈ పాపం ఎలా చేయగలను, నేను ఈ తప్పు ఎలా చేయగలను, నేను ఈ పొరపాటు ఎలా చేయగలను, వనకాలి మనం దేవుని వాక్యం బట్టి. అప్పుడే వాళ్ళని దృష్టిస్తున్నాడంట. ఓ నా గురించి నేనంటే ఎంత భయం కలిగి ఉన్నాడు కనుక నా వాక్యం అంటే, కనుక తప్పకుండా నేను ఆ బిడ్డ మీద దృష్టి ఉంచాలి, ఆ బిడ్డ నేను నడిపించాలి అనేటువంటి ఒక ఇదితో మన దేవుడు మన చేయి పట్టుకుని నడిపిస్తారు అని చెప్పేసి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రేమేంటంటే వాళ్ళారా, చూడండి ఇక్కడ చూస్తే ఆయన మాట విని వనకాలి. యోబు గ్రంథం 5:15 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనంలో కూడా చూస్తే, యోబు గ్రంథం 5:15 చూడండి. బలాఢ్యులు నోటి ఖడ్గము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును. కొంతమంది దరిద్రులు అంటే దీనులు, కొంతమంది మాట్లాడలేరు, కొంతమంది దేవుని బట్టి మౌనంగా ఉంటారు, కొంతమంది దీనస్థితిలో ఉంటారు, కొంతమంది దైవ భయం కలిగి ఉంటారు. కానీ కొంతమంది అయితే వాళ్ళని చాలా బలాఢ్యులు నోటి ఖడ్గము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును. కొంతమంది మాట్లాడతారు, ఖడ్గములాగా ఉంటాయన్నమాట వాళ్ళ మాటలు, హృదయంలోకి దూసుకుని వెళ్ళిపోతాయి అన్నమాట, అంత బాధ కలిగిస్తుంది. అందుకే కింద అంటున్నాడు చూడండి 21లో, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయను. అంటే నోటి మాటల వల్ల కలిగే నొప్పి అది ఎవరు తీర్చలేరు. కొంతమంది చాలా ఖడ్గంలాగా ఒక భయంకరమైన మాటలు అనేసి వెళ్ళిపోతారు. ఒకవేళ నీ కుటుంబంలో నీ భర్త, నీ భార్య, లేకపోతే మీ అత్త, లేకపోతే బంధువులు, ఆఫీస్లో, కొంతమంది ఆఫీస్లో ఎప్పుడు టార్గెట్ ఏదో ఒకటి నోటి మాటలతో బాధ పెడతా ఉంటారనమాట. దేవుని నమ్ముకున్నందుకు తక్కువగా మాట్లాడతారు, చులకనగా మాట్లాడతారు. వీళ్ళు భక్తులంట, రకరకాలుగా నోటి మాటలు మనకు నొప్పి కలుగుద్ది, బాధేస్తుంది. కానీ మనం తిరిగి మాట్లాడలేము. ఎందుకు మా దీనత్వం, అంతేగాని మనం మాట్లాడలేక కాదు, వాళ్ళకంటే 4 ఎక్కువే మాట్లాడగలం, కానీ మన దేవుడు మాట్లాడొద్దన్నాడు. అలాంటప్పుడు ఏమంటే నొప్పి కలుగుతుంది, మన మనసు బాధేస్తుంది. ప్రభు ఎంత వాగ్దానం వేస్తున్నారు చూడండి. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా
ఆ నొప్పి కూడా నీకు తగలకుండా దేవుడు అంటే చాటు చేస్తాడంట. కాబట్టి దేవుని యొక్క మాటలు ఎంత బలమైనవిగా ఉండేదో. ఇక్కడేమో ఖడ్గంలాగా మాట్లాడతారు, దూసుకెళ్ళిపోతాయి, మనసు బాధ కలుగుతుంది అని చెప్పి మాట్లాడతారు. కనుక అటువంటి ఖడ్గంలాగా మాట్లాడే మాటల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. మరి నోటి మాటల వల్ల వచ్చే నొప్పి తగులకుండా మనల్ని చాటు చేస్తాను అని చెప్పేసి దేవుని వాగ్దానం ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. అంతేకాదు కీర్తన గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్ర నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచిదను. చాలాసార్లు బాధపడే వాళ్ళ నిట్టూర్పులు ఒకసారి మన బాధ ఎవరికి చెప్పుకోలేము, నిట్టూర్పు దేవుని కానీ అంటున్నాడు దేవుడు, నేను చూస్తా ఊరుకోను, అప్పుడే దరిద్ర నిట్టూర్పులు నేను ఇప్పుడే లేచిదను. మనకంటూ ఓ దేవుడు ఉన్నాడు. దరిద్రతలో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు, నిట్టూర్పులు మనం ఎవరికి చెప్పుకోలేము కొన్ని విషయాలు. ప్రేమేంటంటే వాళ్ళ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు మనకు వచ్చేటువంటి ఈ సమస్యల్లో మనకు ఒక అభయం ఉంది, మనకు ఒక దేవుని వాక్కు ఉంది, మనకు ఒక గొప్ప దేవుడు ఉన్నాడు. నేను ఇప్పుడే లేస్తాను, నువ్వేం బాధపడద్దు. ఒకవేళ నీ పక్షాన్ని ఎవరు లేకపోవచ్చు, నువ్వు దరిద్రుడు అనుకోవచ్చు, నాకు ఎవరు హెల్ప్ చేస్తారనుకోవచ్చు, నేనున్నాను నీకు అని చెప్పేసి ప్రభు మనకి ఎంతో అభయం ఇస్తున్నారు. అందుకంటే మనకి గొప్ప దేవుడు, అన్నింటినీ సృష్టించిన సృష్టికర్త, సమస్తాన్ని చేసిన దేవుడు, ఏదైనా చేయగల దేవుడు, దేవుడే నీకు తోడుగా ఉంటే నీకు ఇంకెందుకు బాధపడాలి? బాధపడక్కర్లేదు. ఆయన మీద విశ్వాసం ఉంచి మన విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని నడిపించేవారుగా ఉంటారు. అంతేకాదు యాకోబు చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూస్తే మంచి వాగ్దానం మనకి ఇక్కడ ప్రభు ఇస్తూ ఉన్నారు. యాకోబు 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే దేవుని వాక్యం అని సెలవిస్తాను. నా ప్రియ సహోదరులు ఆలకించి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోనలేదా? దేవుడు ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు. ప్రేమేంటంటే వాళ్ళరా, ఈ లోక విషయంలో దరిద్రులే. ఈ లోకంలో దరిద్రులం ఒకవేళ అనేక రకాలుగా మరి దీనస్థితిలో ఉండొచ్చు. విశ్వాసమందు భాగ్యవంతులు, ఎందుకంటే గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచాం కాబట్టి భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులు. అక్కడ పరలోక రాజ్య వారసులు అది గుర్తుపెట్టుకోండి. ఎల్లకాలం ఇక్కడ జీవించాం, అక్కడ ఎల్లకాలం జీవిస్తాం. కాబట్టి మనము ఆ యొక్క దేవుడు కాబట్టి బాధపడకండి అని చెప్పేసి మనకి ఈ వాగ్దానాలను మనకి ఇస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దానాలు ఎప్పుడు కూడా అవునన్నట్టే నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ, మరి ఇక్కడ దీనిలో కొరకైన వాగ్దానాలు మనకు దీనస్థితిలో ఉన్నామేమో, అయ్యో ఎదురు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నామేమో, దాన్ని మరి చూసుకుని బలవంతులు మరి ఖడ్గంలాగా మాట్లాడుతూ ఉన్నారేమో. కాబట్టి నేను అలా మాట్లాడినా కూడా నోటి మాటల వల్ల కలిగి నొప్పి నీకు తగులకుండా నేను చాటు చేస్తాను, నేను ఉన్నాను కదా అని చెప్పి ప్రభువు అభయం ఇస్తూ ఉన్నారు. ప్రేమేంటంటే వాళ్ళారా, కనుక భయపడకండి, బాధపడకండి, నిరాశపడకండి, దీనిలోమే దరిద్రులమే మాకు ఎవరు హెల్ప్ చేస్తారనుకోవద్దు. మనకంటూ ఒక గొప్ప దేవుడు ఉన్నాడన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక దరిద్రులకే కాదు, లోబడి వారి కొరకైన వాగ్దానాలు చూడండి. ప్రేమేంటంటే వాళ్ళారా, దేవుణ్ణి వెతికే వారికి, విశ్వాసుల కొరకు ఏమైనా వాగ్దానం ఇచ్చారో మనం చూసుకున్నాం. దీనుల కొరకు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చారో మనం చూసుకున్నాం. ఇప్పుడు ఈ దేవునికి లోబడే వారికి కూడా ఎటువంటి దేవుని వాగ్దానాలు ఇస్తున్నారో చూడండి. ఇక్కడ చూస్తే నిర్గమకాండము 20వ అధ్యాయం 6వ వచనంలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, నిర్గమకాండము 20వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే చూడండి, ఆజ్ఞలకు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. ఎంత దీనిలో కొరకు అయిపోయింది కదా. ఇప్పుడు మనం లోబడే వారికి, ఎప్పుడైతే మనం ఆజ్ఞలకు లోబడి, మన దేవునికి లోబడి, ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తూ ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని మరి ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నామో చూడండి. ఎంత 1000 తరాల వరకు అంట, 1000 తరముల వరకు నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. అసలు తరాలు ఇప్పుడు మన తాతయ్య, మన నాన్న, మనము 3-4 తరాలు చూస్తాం మహా అయితే. మన పిల్లలు, మన మనవాళ్ళు 5 పోని, మరి ఇంకా అస్సలు 1000 తరాలు. ఎప్పుడైతే మన దేవుని యొక్క వాగ్దానాలు, ఆజ్ఞలను పాటిస్తూ ఆయన వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటామో, మనమే కలిగి మన బిడ్డలకు నేర్పి
అలాగ మనం జీవిస్తామో ఆయన కరుణించి ఆయన కరుణను మనం పొందుకునే వరంగా ఉన్నామని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళు ఆయన ఆజ్ఞలను పాటించే విషయంలో, వాటిని నెరవేర్చే విషయంలో, మన పిల్లలకి నేర్పే విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. మనం ఈ సంవత్సరం అంతా కూడా ఆ పని చేద్దాం. ఒకవేళ ఇంకా మన జీవితము, మన ఆత్మీయ జీవితం మనమే ఎంతసేపు చక్కబెట్టుకోవడం కాదు, కానీ మనం ఇతరులకు, మన బిడ్డలకు కూడా మనం నేర్పించి అవి ఈ తరాల వరకు కూడా ఆయన కరుణించే దేవుడిగా ఉన్నాడు. కనుక మనం రానున్న తరానికి కూడా ఆశీర్వాదంగా ఉండేటట్టుగా గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా 23-22లో కూడా చూడండి ఒక్కసారి. 23వ అధ్యాయం 22వ వచనంలో కూడా చూస్తే దేవుడు ఏమని సెలవిస్తా, అయితే నీవు ఆయన మాటలు జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధిని. మన శత్రువు గురించి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన చూసుకుంటాడు మన శత్రువుల్ని. నీ శత్రువుకి నేను శత్రువుని అవుతా అంటే నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడద్దు. కానీ మనం దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞలను ఈ సంవత్సరం అంతా నడకలో మన జీవిత యాత్ర గురించి, ఆత్మీయ జీవిత యాత్ర గురించి మాట్లాడుకుంటున్నాం. ఆత్మీయ జీవిత యాత్రలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు వచ్చేటువంటి పరిస్థితులలో, ఒక్కొక్క పరిస్థితిలో దేవుడు ఎలాగ తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నారో మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. కనుక మనం ఇక్కడ ఏంటంటే, నా మాటలు జాగ్రత్తగా విను, వాక్యానుసారంగా జీవించు, వాక్యానుసారంగా నేనేం చెప్తున్నానో దాన్ని విని ముందుకు వెళ్ళు. అప్పుడు నీ శత్రువుల గురించి నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ శత్రువుకి శత్రువు నేను ఉన్నాను కదా. ఎంత మంచి వాగ్దానం అండి. కాబట్టి మనం ఈడేం చేస్తాడు, ఏ శత్రువు అంటే ఒక లిటిల్గా మనకి శత్రువు అనే కాదు, మన శరీరమే మన శత్రువు. మనం ప్రార్థన చేసుకుందామంటే నిద్ర వస్తుంది, ఉపవాసం ఉందామంటేనే ఆకలి వస్తుంది. కాబట్టి వాటన్నిటిలో కూడా నేను జయమిస్తాను అని ఇంకా రానున్న దినంలో మరియు ఆ జయ జీవితాలు పొందుకుని ముందుకు వెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తాను అని చెప్పేసి మనకి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా ఆయన వాగ్దానాలను చేతపట్టుకుని మనం ముందుకు వెళ్ళాలని ప్రభు వారు కోరుకుంటున్నారు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో కూడా చూస్తే ఏమనుందంటే చూడండి, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయంలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే చూడండి, నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన యెడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి తిరిగిన మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన యెడల శాపమును, అంటే దీవెన శాపము రెండు మన ముందే పెడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను, ఈ దేవుని మాటల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం ప్రియమైనటువంటి వాళ్ళారా, అనుదినము కూడా నువ్వు ఆత్మీయ జీవిత యాత్రలో ముందుకు వెళ్తున్నావంటే వాక్యం అనే అర్థంలో చూసుకోవాలి. వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది కదా, ఇవాళ దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు కదా, నేను ఎలా జీవిస్తూ ఉన్నాను, నేను అలా జీవిస్తున్నానా లేదా, నేను ఇలా ఉండమని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు అనుదినము ప్రార్థన చేసి వాక్యం చదువుకుంటే వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు దేవుడు. ఇదిగో ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఇలా వెళ్ళబోకు, ఇలా ఉండు అని చెప్పి క్లియర్గా దేవుడు వాక్యం మనకి సెలవిస్తూ ఉంటుంది. ఆ అద్దంలో చూసుకున్నప్పుడు మనం సరి చేసుకుంటాం. అద్దంలో చూసుకుని ఏం చేస్తాం, మనం సరి చేసుకుంటాం కదా, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఉందని. అలాగే దేవుని వాక్యపు అద్దంలో చూసుకున్నప్పుడు ప్రభా నీ వాక్యం అని మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే చెప్తున్నాడు, నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను మీరు నడిచిన యెడల దీవెన నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో కానీ, శారీరక జీవితంలో, కుటుంబ జీవితంలో, బిడ్డల జీవితాలు దీవెనలు రావాలంటే వాక్యానుసారంగా జీవించాలి. ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన ఆజ్ఞలను పాటించకుండా, ఆయన చెప్పినట్టుగా చేయకోకుండా నీ ఇష్టానుసారంగా నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి వెళ్ళిపోయావు అనుకో, శాపమే అంటున్నాడు కింద. రెండు నీ ముందే పెట్టా, నువ్వు ఎలా నడుస్తావు నీకే ఇస్తున్నాను చాయిస్. కనుక దేవుని వాగ్దానాలు మనకి ఏంటంటే, ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తామో వాగ్దానం మనం స్వతంత్రించుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. అది 1వ రాజులు 11:38 కూడా చూస్తే చూడండి, 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 38వ వచనంలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గమును అనుసరించి నడుచుచు
నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొన్న యెడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరుస్తాను అని. చూడండి ఎంతటి నేను ఎట్లా చేశాను, నిన్ను అంగీకరించి మరి నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయడానికి నీకు అవకాశం ఇచ్చాను. సొలొమోను మహారాజుతో ప్రభు మాట, దావీదుకి ఎలా తోడుగా ఉన్నానో, నీ తండ్రికి ఎలా తోడుగా ఉన్నానో అలాగే ఉంటాను నీకు కూడా. అంటే మన పితరులకు ఎలా తోడుగా ఉండి కొంతమంది దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు, మరి దేవుని ఇష్టానుసారంగా జీవించినప్పుడు మరి ఎలాగా ముందుకు ఆశీర్వాదాలు పొందుకుని వెళ్ళారు. ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవించకుండా మరి ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఎలాగ శాపాలు తెచ్చుకున్నారు, బందీలైపోయారు, శత్రు చేతిలో చంపబడ్డారు. మనం బైబిల్ గ్రంథంలో ఎన్నో మనం ధ్యానం చేస్తూ ఉంటాం. కనుక నువ్వు అలా కాకుండా ఇదిగో నా ఆజ్ఞలను అనుసరించి నా మాట విని నువ్వు చేసావనుకో, నేనేం చేస్తానంటే గైకొన్నెలా నేను నీకు తోడుగా ఉండి, ఆయన తోడుగా ఉండి మన జీవిత యాత్రలో ఆత్మీయ శారీరక కుటుంబ జీవితాల్లో మనకు దేవుడు తోడు కావాలంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయన మాట వినాలి, ఆయన చిత్తానుసారంగా చేయాలి. అప్పుడు మాత్రమే ఆయన మనకి తోడుగా ఉండి స్థిరపరుస్తానంటున్నాడు. స్థిరమైన విశ్వాసం, స్థిరమైన జీవితం, నిన్ను స్థిరపరుస్తాను అన్ని విధాలా. కనుక ప్రేమేంటంటే వాళ్ళ దేవుని వాగ్దానం మనం ఏమంటే ఇక్కడ తీసుకోవాలంటే ఆయన మాట ప్రకారం మనం జీవించినప్పుడు ఆయన మనల్ని స్థిరపరిచేవారుగా ఉంటారు. అదేవిధంగా యెషయా గ్రంథం 1:19 కూడా చూస్తే దేవుని వాక్యం చూడండి. యెషయా 1:19 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమేమి సెలవిస్తూ ఉందంటే, మీరు సమ్మతించి నా మాట వినేలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఇక్కడ దేవుని వాగ్దానం ఏంటంటే నా మాట వింటే మిమ్మల్ని అన్ని విధాలా ఆశీర్వదిస్తాను, స్థిరపరుస్తానన్నాడు, అక్కడ తోడుగా ఉంటానన్నాడు, ఇక్కడ అన్ని మంచి పదార్థాలను ఇస్తానన్నాడు, దేశం యొక్క ఉన్నత స్థానంలో ఉంచుతానన్నాడు. ఏదైనా ఆయన మాట వినినప్పుడు వాగ్దానాలు నెరవేరాలనుకుంటాం. మనకు ఒక క్లాజ్ కూడా ఉంటుంది. ఆయన మాట వినినప్పుడు, ఆయనకి లోబడి ఆయన ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు నేను నీకు తోడుగా ఉన్నా. మన ఇష్టానుసారంగా ఆయన ఇష్టానుసారంగా జీవించినప్పుడు కూడా మనకు ఒకవేళ అభ్యంతరాలు, ఆటంకాలు, శత్రువులు ఎదురవుతారు ఇంకో వారికి నేను శత్రువులు అవుతానంటున్నాడు. వారిని నేను చూసుకుంటానంటున్నాడు. నోటి మాట వల్ల నొప్పికి కూడా కలగకుండా నేను చాటు చేస్తానంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటే వారు ఇక్కడ ఏమంటున్నారంటే దేవుడు నేను నీకు తోడుగా ఉంటాను కనుక నువ్వు భయపడవలసిన పని లేదు, నేను నీకు తోడుగా ఉంటాను, నీ చక్కని అభయం ఇస్తా ఉన్నారు. సమ్మతించి నా మాట వినేలా మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు. ఈ భూమి మీద మంచి పదార్థాలను, మంచి స్థితిని కూడా మనం కలిగి ఉండాలంటే ఆయన మాట విన్నప్పుడు ఆయన ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని నడిపిస్తానని చెప్పేసి దేవుడు మనకి వాగ్దానం మన పట్ల మరి తెలియచేస్తూ ఉంది. కనుక యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా చూస్తే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 23వ వచనంలో కూడా చూస్తే దేవుడు ఇక్కడ కూడా ఆయన మాట వింటే చక్కని మరి నా తండ్రి వారిని ప్రేమించి మేము వాని వద్దకు వచ్చిన వాని వద్ద నివాసము చేతుము. 23వ వచనంలో యేసు ఒకళ్ళను ప్రేమించినడలా వాడు నా మాట గైకొను. ఎన్నిసార్లు అంటున్నాడు చూడండి, ఎన్నిసార్లు నా మాట వింటే, నా ఆజ్ఞలు పాటిస్తే నేను తోడుగా ఉంటాను అని చెప్పి ఇక్కడ కూడా అంతే. ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేతుము. మనల్ని నడిపించడమే కాదు, మనతో నివాసం చేస్తానంటున్నారు. అంటే దేవుని యొక్క సహవాసము, దేవుని నడిపింపు, ఆయన మనతో ఉండడం అనేది ఎంత గొప్ప భాగ్యం అండి. కనుక ప్రేమేంటంటే వాళ్ళారా దేవుడు ఎంత మంచి వాగ్దానం, నీతో నివాసం చేస్తాను అంటున్నారు. కనుక లోబడి ఆయన ఆజ్ఞలకు లోబడి, ఆయన మాటకు లోబడి, ఆయన చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు మనకి ఎంత మంచి వాగ్దానాలు ప్రభు ఇస్తున్నారో చూడండి. వీటన్నిటినీ మనం స్వతంత్రించుకోవాలి అంటే మనం ఆజ్ఞలు గైకొనాలి, ఆయన చిత్తానుసారంగా జీవించాలి.